డైనమిక్ ట్రైలర్ లాంచ్ కి చేసిన అతిరథ మహాశైలందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్ అద్దరు కొట్టేశారు మా టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఒకసారి టీమ్ అందరికి గట్టిగా చెప్పట్లు. చాలా మంచి సినిమాని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ మనందరి ముందుకి అతి త్వరలో రాబోతోంది. సో ముందుగా మా ప్రొడ్యూసర్ ని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. శ్రీరామరాజు లక్ష్మణ్ రావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. వెల్కమ్ సార్, గట్టిగా చెప్పట్లు. అలాగే డైరెక్టర్ కిషోర్ కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. And now it's time to call our music director Kareem garu on stage. So wonderful song ని అందించారు. సినిమాకి ఇప్పుడే విన్నాము, అద్భుతమైన సాంగ్. సో కరీం గారు, కంగ్రాచులేషన్స్. ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అలాగే బాలు గారు, మా డిఓపి బాలు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్ బాలు గారు. బాలు గారు అంతా ఓకే, కానీ ఏబిసిడి కథ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. ఇందాక అడిగినా మీరేం చెప్పలేదు. సో బాలు ఏబిసిడి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. And now it's time to invite our hero. ఒక మారుమూల గ్రామం నుంచి సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఒక బ్యానర్ ని స్థాపించి ఇప్పటి వరకు 10 సినిమాల్ని మనందరి ముందుకి తీసుకువచ్చిన మా యంగ్ అండ్ డైనమిక్ శ్రీరామ్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ సార్. అలాగే బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మా శ్రీరామ్ గారికి. ఓకే, ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ సాధించిన మన ఓకే సో మనసంతా నివేతనే ఫస్ట్ సినిమా. ఆ సినిమాతోనే హిట్ కొట్టిన మా విఎన్ ఆదిత్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. వెల్కమ్ సార్. అలాగే పాన్ ఇండియా సినిమా ఇప్పుడు ఫనీ విడుదలకి సిద్ధంగా ఉంది. సో ఆ సినిమా గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. విఎన్ ఆదిత్య గారు, హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ. ప్రొడ్యూసర్ గారిని డాక్టర్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అండ్ డైరెక్టర్ వీరశంకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే ఈ మధ్య కాలంలో యాక్టర్ గా కూడా మేము చూస్తూ ఉన్నాము. వెల్కమ్ సార్. అడ్వకేట్ పివి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సురేష్ గారు వెల్కమ్ సార్. అండ్ అలాగే మా హీరో ఒక్కసారి మా హీరోయిన్కి గట్టిగా చెప్పట్లు. సో ఆన్ ది స్టేజ్ ప్లీజ్ మిథున ప్రియా గారు. You look very different on screen. You look gorgeous. Congratulations. అలాగే డొక్కా సీతమ్మ డైరెక్టర్ సురేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. వండర్ఫుల్ సినిమాని అతి త్వరలో మా అందరి ముందుకు తీసుకొస్తున్నారు. సురేష్ గారు వెల్కమ్. అండ్ రిజ్వానా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మ్యామ్ వెల్కమ్. మహతి రిజ్వానా గారు. అండ్ మా అందరి ఫేవరెట్ నాగ్ మహేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వెల్కమ్ సార్. సమ్మిత గాంధీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. డైరెక్టర్ మైకేల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాసు గారు అండ్ మహేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్.
వీడే మన వారసుడు హీరో రమేష్ గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. చిట్టిబాబు గారు వెల్కమ్ టు యూ ఆన్ ది స్టేజ్. పిలిచారు. ఆనంద్ భారతి గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గోల్డ్ రెడ్డి గారు, గోల్డ్ ఇంట్లో కూడా ఉందా లేకపోతే పేర్లోనేనా? సో వారిని కూడా ఇంటి మీద కనిపించేస్తోంది. సో జాగ్రత్త సార్. హార్డెస్ట్ వెల్కమ్ టు యూ. శివన్ గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోటో హాట్ రమణ గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అప్సరా గారు అప్సరా గారిని కూడా వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫోటో హాట్ సార్. ఫోటో హాట్ కోసం దయచేసి అందరినీ ఉంచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వైజాగ్ సత్య గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. Okay. Channels. Yeah. ఐశ్వర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, థ్యాంక్ యూ. హీరో గారు, హీరోయిన్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, మా విఎన్ ఆదిత్య గారు, అలాగే విజయశంకర్ గారు తప్ప మిగతా వారందరినీ కాసేపు అలా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఒక్కొక్కరిగా వేదిక మీదకి రావచ్చు. సో సో ముందుగా మా డైరెక్టర్ గారితో మొదలు పెట్టేస్తాము. ఓకే ఓకే
ఈవెంట్ మాత్రం మానేసి సారీ. నేను స్టార్ట్ చేయవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారిని తీసుకెళ్ళలేదు కదా. ఓకే, డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు. శంకర సత్యనారాయణ గారు రిటైర్డ్ ఎస్పీ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే నాగశ్రీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిటైర్డ్ ఆఫీసర్. ఇవాళ టు హోస్ట్ విత్ యూ సార్. సో ఇవాళ హోస్ట్ చేద్దాం అనుకున్నాము. అన్ఫార్చునేట్లీ ఇట్ డోంట్ హ్యాపెన్. వెల్కమ్ సార్. అండ్ ఎస్ ఫైనలీ మా డైరెక్టర్ గారు ఇందాక నుంచి అనౌన్స్ చేస్తున్నాను సార్. ప్లీజ్ వచ్చేయండి, మాట్లాడేయండి ప్లీజ్. నమస్కారం అండి. ఈవెంట్కి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, సినీ ప్రముఖులకి, వీరశంకర్ గారికి, విఎన్ ఆదిత్య గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు కిషోర్ శ్రీకృష్ణ. నేను దర్శకరత్న దాసనారాయణ గారి శిష్యుడిని. ఆయన శిష్యుని చెప్పుకోవడానికి ఇప్పుడు గౌరవపడతాను. ఈ సినిమా డైనమిక్. మేము నా ఫస్ట్ థియేటర్ రిలీజ్ మైండ్ గేమ్ సినిమా. అది మా తమ్ముడు శ్రీరామ్తో నేను చేశాను. శ్రీరామ్తో కంటిన్యూగా చేయడంలో ఇది 4వ సినిమా. చాలా చిన్న సినిమాగా దీన్ని మేము మొదలు పెట్టాము. దాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఈ క్రెడిట్ అంతా కూడా మా తమ్ముడు శ్రీరామ్కి. శ్రీరామ్, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి నేను కథ చెప్పినప్పుడు దీన్ని నమ్మి దీన్ని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చిన మా ప్రొడ్యూసర్ రామరాజు గారు, అలాగే లక్ష్మణ్ రావు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ప్రధానంగా ఒక రూరల్ ఇష్యూస్ మీద తీసిన ఒక చిత్రం. ఒక రౌడీ ఎంతగా ఒక ఊరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, అలాగే ఆ రౌడీ కనుక మారినట్లయితే ఆ ఊళ్ళో పరిస్థితులు ఎలా బాగుపడతాయి అనే దాని మీద చిత్రం రూపొందించడం జరిగింది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వచ్చే నెలలో ఇది రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చేశారు. ఈరోజు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా కూడా అలాగే మీ అందరి ఆదరాభిమానులకి నోచుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇక లేకపోయినా కొందరిని మేము ఈ సభాముఖంగా నేను కొందరిని తలుచుకోవాలి. అది అమరావతి కృష్ణారెడ్డి గారు. ఆయన నెల్లూరులో ఉంటారు. నెల్లూరులో మేము చేసే చాలా సినిమాలకు వెనుదనగా ఆయన ఇచ్చారు. ఆయన ఈరోజు ఇక్కడ లేకపోయినా మేము ఆయన్ని స్మరించుకుంటున్నాము. అమరావతి కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా విఎన్ ఆదిత్య గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ఫనీ గురించి కూడా ఒక 2 మాటలు.
అందరికీ నమస్కారం. దగ్గర ట్రైలర్ లో టీజర్ లో కామన్ గా ఒక డైలాగ్ ఉంది, బాగా నచ్చింది నాకు. దాని నుంచి మైండ్ లో అదే తిరుగుతుంది. ఈ ఊళ్ళో డేంజర్ బోర్డ్ లేదు, ఎందుకో తెలుసా? నాకు నిజంగా బాగా రాశారండి. సో అది చూసి అనుకున్నాను, ఇలాంటి ఒక మాస్ పంచులు చాలా ఉండుంటాయి సినిమాలో అని. శ్రీరామ్ గారు ఫైట్స్ బాగా చేశారు, ఆయనకి చెప్పాను. అండ్ యంగ్ అండ్ డైనమిక్ పేరులోనే ఉంది. సో ఇవాళ ఫంక్షన్ కూడా ఇంచుమించు అలాగే ఉంది, అందరూ అలాగే. సో టైటిల్ కి తగినట్టే ఉన్నారు ఆ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ. సో ముఖ్యంగా కృష్ణ కిషోర్ గారికి, మా విజయవాడ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ రావు గారికి, అలాగే శ్రీరామ్ రాజు గారికి. అండ్ ఆయన మంచి పాత్ర కూడా వేశారు శ్రీరామ్ రాజు గారు. సార్ ఏది బాగా సూట్ అయ్యారు సార్. అండ్ ఈ సినిమాలో ఈ హీరోయిన్ గా చేశారు మిథునప్రియ గారు. ఆవిడ కొంచెం డైనమిక్ గా ఉన్నారు స్క్రీన్ మీద. అందరూ మొత్తం వీళ్ళందరికీ దీపావళికి ఈ డైనమిక్ ఒక మంచిగా డబ్బులు వచ్చేలాగా ఒక సౌండ్ కలెక్షన్స్ తోటి సినిమా, ముఖ్యంగా సినిమా చూస్తుంటే సింగిల్ థియేటర్ రన్ ఎక్కువ ఉండే సినిమాలా కనిపిస్తుంది. సో డెఫినెట్ గా మాస్ ఆడియన్స్ అందరికి, మనకు చాలా సినిమాలు చూసాము, ఆ హీరోలు లుంగి కట్టుకొని ముఠామేస్త్రి గెటప్ వేసుకుంటే ఎంతో కొంత కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. సో అది ఈ సినిమాలో కూడా కనబడింది ఆయన శ్రీరామ్ గారు గెటప్ చూసి. అండ్ ఈయన చాలా సర్ప్రైజ్ అయ్యాను. రాగానే మీరు ఇంతకు క్రితం ఏం చేశారండి అంటే, ఇది 10వ సినిమా అండి అన్నారు. సరే, ఈ రోజుల్లో ఒక హీరోయిన్ ఒక సినిమాతోనే నాకౌట్ సిస్టమ్ లో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో మీరు నిలదొక్కుకోవడానికి 10 సినిమాలకి కష్టపడ్డారంటే నిజంగా చాలా గొప్ప విషయం అది. అండ్ మీ ప్రయత్నం ఇంకా మీరు ఆపకుండా చేస్తున్నారంటే అది మరీ గొప్ప విషయం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, మీకు, మీ నిర్మాతలకి, మా దర్శకుడు కిషోర్ గారికి. అండ్ అలాగే ఇవాళ వచ్చిన అతిథులు మన సమిత గాంధీ గారు, నాగమహేష్ గారు, మిత్రులు, మా దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీ వీరశంకర్ గారికి, అందరం వీళ్ళని ప్రోత్సహించడానికి వచ్చాము. ఒక సినిమా, అది ఏ సినిమా అయినా చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే, మనకి వీలైనంత వరకు ఆ సినిమా గురించి 4 మంచి మాటలు చెప్పి దాన్ని నలుగురు చూసేటట్టు చేయటమే మా ప్రధాన ఉద్దేశంగా ఇక్కడికి వచ్చాం. సో వి విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కార్పొరేటర్ సిఎం రెడ్డి గారు హియర్. సో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సముద్ర గారు హియర్. సో వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. డైరెక్టర్ సముద్ర గారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సముద్ర గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ వీరశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. మా ఆదిత్య గారు చెప్పినట్టు, ఎవరు ఫిలిం చేసినా, ఎవరు పిలిచినా, ఒక సంప్రదాయం అలవాటు చేసిన పెద్దలు, పూజ్యులు దాస్ నారాయణరావు గారు, అలాగే రామారెడ్డి గారు, ఎవరు ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఒక మా ముహూర్తం రావాలండి, లేకపోతే మా సినిమా ఈ గ్లించెస్ రిలీజ్ చేయాలంటే వాళ్ళు ముందు కొత్త వాళ్ళని నిరుత్సాహపరచకూడదు, వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరో రాలేదు అనుకోకూడదని వాళ్ళు అదే ధర్మాన్ని మేము ఫాలో అవుతూ ఉన్నాం. సో కొత్త వారు డెఫినెట్ గా ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ సర్వే అవుతుంది. 80% ఆఫ్ ది మూవీస్ ఎవ్రీ ఇయర్ కొత్త ప్రొడ్యూసర్లు సినిమా తీస్తేనే ఇక్కడ ఉన్న 80% ఎంప్లాయీస్ కి, టెక్నీషియన్స్ కి అవకాశాలు రావడం కానీ, వాళ్ళ టాలెంట్ ని షోకేస్ చేసుకోవడం కానీ, వాళ్ళ లైవ్లీహుడ్ వెళ్ళడానికి కారణం అవుతున్న కొత్త నిర్మాతలు అందరికీ హృదయపూర్వక అభిమానం. అలాగే శ్రీరామరాజు గారు, లక్ష్మణ్ రావు గారు చాలా ఉత్సాహవంతమైన, కింద పోస్ట్ చూసుకుని ఒక భారీ నిర్మాత వచ్చారనుకున్నాను. మంచి గోల్డ్ గీలు అంతా ఉంది, బాగానే ఉంది. మన సినిమా ఇలాంటి పొటెన్షియల్ కావాలనుకున్నాను. ఆయన ఇప్పుడే చెప్పారు. ఆయన ఇంకో ఫిలిం కూడా
మారాముడు అందరివాడే అనే సినిమా పూర్తి అయిపోయింది సార్ అని చెప్పారు. చాలా సంతోషం. మీరు ఇలాగే సినిమా ఇండస్ట్రీ విడవకుండా మరిన్ని బ్రహ్మాండం, ఆయన బిజినెస్ మ్యాన్ యాక్టర్ కూడా. సో ఆ ఉత్సాహం ఉంటేనే సినిమా ఫీల్డ్కి వస్తారు. నిజంగా లక్ష్మణ్ రావు, శ్రీరామరాజు గారు, అలాగే శ్రీరామ్, అదే మా ఆయిచి గారు చెప్పారు 10 సినిమాలు చేశారంటే నిజంగా అంత ప్యాషనేట్ గా ఉండి వచ్చిన ఫీల్డ్ వదలకుండా మరేదో ప్రూవ్ చేసుకోవడానికి నిజంగా ఇంత ఎఫర్ట్ చేసి 10వ సినిమాకి వస్తున్న శ్రీరామ్కి డిఫరెంట్ గా అభినందనలు. అలాగే నా సెలబ్రిటీస్ వచ్చారంటే నేను రాకపోయి ఉండేవాడిని. మా నాగమహేష్ గారికి, సర్మడ్ కాంతి గారికి ప్రత్యేకంగా వీళ్ళని అభినందించడానికి వచ్చిన వాళ్ళిద్దరిని కూడా. ఎందుకంటే యాక్టర్స్ కి చాలా యాటిట్యూడ్ ఉంటుంది, ఆ సినిమాలో యాక్ట్ చేస్తే కానీ రారు. అలాంటిది ఇద్దరు రావటం నిజంగా అభినందన. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. యాక్ట్ చేశారా? అందులో అయితే థ్యాంక్స్ చెప్పట్లేదు అయితే.